మానకబును. ఈ ప్రసంగం అయ్యే లోపల 8,500 నుంచి 9,000 మంది చచ్చిపోతారు ఈ ప్రపంచంలో. అది మన చుట్టూ ఉన్నటువంటి చావు యొక్క వేగం. ఇప్పుడు ప్రపంచంలో జనాభా 750 కోట్ల మంది ఉన్నారు. ఒకవేళ ఒక బాబు కానీ పాప కానీ ఈ క్షణాన్ని పుట్టినా 100 సంవత్సరాల తర్వాత ఆ బాబు కూడా చచ్చిపోతాడు. అంటే రానున్నటువంటి 100 సంవత్సరాల్లో 750 కోట్ల మంది ఖచ్చితంగా చచ్చిపోతారు. ఒకవేళ దాన్ని సగటులో తీసుకుంటే ప్రతి సంవత్సరం 7,50,00,000 మంది చచ్చిపోతారు. అంటే ప్రతి నెల 60 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి గంట 2 లక్షల మంది చచ్చిపోతారు. అంటే ప్రతి నిమిషం 8,400 మంది చనిపోతారు. హలో బాగున్నావా అనే లోపల 5 చచ్చిపోతారు. ఇది మన చుట్టూ ఉన్నటువంటి చావు యొక్క పరిస్థితి. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ముసలోళ్ళు కాకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా డిగ్రీ చదువుకోకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు యవ్వనస్తులు కాకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు నడవలేకపోవచ్చు. పుట్టిన ప్రతి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. కానీ పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. నాకు చావు రాదు అని అనగలిగేది ఈ ప్రపంచంలో ఒక్కడే, పిచ్చోడు. అది మీరు కాదని నాకు తెలుసు. చావు చాలా ఖచ్చితమైంది. చావు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కొంతమంది మామూలుగా ముసలి వాళ్ళే చనిపోతారు. కొంతమంది ఆకస్మికంగా చనిపోతారు. కొంతమంది సిద్ధపడి చనిపోతారు. కొంతమంది సిద్ధపాటు లేకుండా చనిపోతారు. చావు అనేది ఖచ్చితం. చావు ఒకవేళ జీవితానికి అంతం అయినట్లయితే చాలా తెలివిగా ఆలోచించండి. కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు, చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకనంటే కష్టపడి జీవించి చేయగలిగేది ఏముంటుంది? ఏమీ ఉండదు. మీకు విషయం తెలుసా? కోడి పందాల్లో కోడి పుంజిని వాడుతూ ఉంటారు. దానికి గనక దెబ్బ తగిలితే దాన్ని కష్టపడి బతికించరు, చంపేస్తారు. దాన్ని రేటుకి అమ్మేస్తారు. గుర్రపు పందాల్లో కోట్లు ఖరీదు చేసి గుర్రాన్ని పందెంలో పెడతారు. ఒకవేళ కనుక పొరపాటున గుర్రం కింద పడిపోతే దాన్ని గన్ను పెట్టి పేల్చి చంపేస్తారు. ఎందుకంటే దాన్ని బ్రతికి ఉంచితే కనుక ఖర్చు అవుతుంది తప్పించి లాభమే ఉండదు. ఒకవేళ మన జీవితం కూడా అలాంటిదైతే, చావు జీవితానికి అంతమైతే కనుక కష్టపడి బ్రతకాల్సిన అవసరం లేదు, చచ్చిపోతే బాగుండేది. కానీ దాంతోనే అర్థమవుతుంది చావు జీవితానికి అంతం కాదని, చావు తర్వాత ఏదో ఉందని. చాలామందికి చావు తర్వాత ఏముందో తెలియదు. చాలామంది చావు తర్వాత ఏముందో తెలుసు. చాలామందికి చావు తర్వాత ఏముందో తెలియదు కాబట్టి రుజువు చూపించగలవా చావు తర్వాత ఏముంది అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది నాస్తిక ఆలోచనలో ఉండొచ్చు. ఎవడు చూసి వచ్చాడు చావు తర్వాత జీవితం అని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ చావు తర్వాత జీవితం ఉన్నది అని అనడానికి మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయమైనటువంటి రుజువుని 1956 సంవత్సరంలో డాక్టర్ రేమండ్ మూడీ అనేటువంటి ఆయన అందించాడు ఈ లోకానికి. డాక్టర్ రేమండ్ మూడీ అమెరికాలో గుండె జబ్బు నిపుణులుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన దగ్గరికి ఒక పేషెంట్ని తెచ్చాడు. ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికే అతను చచ్చిపోయాడు. అంటే డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే గుండు కొట్టుకోవట్లేదు, ఊపిరి పీల్చుకోవట్లేదు, నాడి కొట్టుకోవట్లేదు, మనిషి చచ్చిపోయాడు. అయితే డాక్టర్ గారు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆయనకి షాక్ ట్రీట్మెంట్ అంటారు, అది ఇస్తే ఒక్కసారిగా ఉలుక్కుపడి లేచాడు ఆయన. కానీ డాక్టర్కి తెలుసు అతని దగ్గరికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడని. 6 నిమిషాల తర్వాత తాను మళ్ళీ ప్రాణం వచ్చింది. డాక్టర్ గారికి ఒక అనుమానం వచ్చి ఈ 6 నిమిషాలకి వీడికి ఏమైంది, వీడికి ఏమన్నా గుర్తుంటుందా అని అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత వాడు ఇచ్చినటువంటి జవాబులు డాక్టర్కి నమ్మబుద్ధి అవ్వలేదు. తాను వెంటనే తన మిత్రులందరికీ కూడా ఆయన రిక్వెస్ట్ పెట్టడం మొదలుపెట్టాడు. మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వచ్చి చచ్చిపోయి 4 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాణం వెనక్కి వస్తే నేను అడిగే ప్రశ్నలు తను అడగండి, అతనిచ్చే జవాబులు సేకరించి నాకు పంపించండి అని చెప్పాడు. 6 నెలల్లో ఆయనకి 153 మంది దగ్గర నుంచి జవాబులు వచ్చాయి. ఈ 153 మంది కూడా కనీసం 4 నిమిషాలు చనిపోయి మళ్ళీ ప్రాణం తెచ్చుకున్నటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులన్నిటిని కూడా ఒక పుస్తకంలో ఆయన ముద్రించాడు. ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్. మీరు ఎవరైనా ఇంటర్నెట్ చూడటం, గూగుల్ చేయటం అలవాటు ఉన్నట్లయితే లైఫ్ ఆఫ్టర్ డెత్ అని కొట్టినా, రేమండ్ మూడీ అని కొట్టినా నేను చెప్పినటువంటి ఈ నివేదిక అంతా కూడా గూగుల్లో ఉంది. 153 మంది ఇచ్చినటువంటి జవాబులు దాంట్లో మీరు చదవగలుగుతారు. ఆ 153 మందిలో 13 మంది ఇచ్చినటువంటి జవాబుల్ని ఆధారం చేసుకొని
దూరదర్శన్ వాళ్ళు హోనీ అన్హోనీ అనే ఒక సీరియల్ను కూడా చూపించారు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను మాయ చేయట్లేదు, లేకపోతే మీ చెవులో పువ్వు పెట్టట్లేదు, వాస్తవాన్ని మేము ముందు పెడుతున్నాను. డాక్టర్ రేమండ్ మూడీ చేసినటువంటి ఆ పరిశోధన బట్టి చావు జీవితానికి అంతం కాదు, చావు తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉన్నది అని రుజువు చేశాడు. చావు తర్వాత కనుక జీవితం ఉన్నట్లయితే ఆ జీవితం గురించి ఎవరు చెప్పగలరు? ఆ జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఈ 153 మంది ఇచ్చినటువంటి జవాబులు చూస్తూ ఉంటే కాస్త భయంగానే ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులను అన్నిటిని సేకరిస్తే ఈ విధంగా ఉంటుంది. మేము చచ్చిపోతున్నప్పుడు మమ్మల్ని ఎవరో బాగా కుదుపుతున్నట్లు అనిపించింది. ఆ విధంగా కుదుపుతున్నప్పుడు మాలోంచి మేము బయటకు వచ్చాం. మా శరీరాన్ని మేము చూసుకోగలుగుతున్నాం. మా మీద పడి కొంతమంది ఏడుస్తున్నారు, మాకు కొంతమంది ఇంజెక్షన్లు ఇస్తున్నారు, కొంతమంది షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారో మాకు తెలీదు. మా శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ ఒకేసారి పోయినాయి. చాలా తేలిగ్గా అనిపించింది. తర్వాత ఒక అంధకారమైనటువంటి గుహలోకి మేము వెళ్ళాం. చాలా వేగంగా ఆ సొరంగంలో వెళ్ళాం. ఎంత దూరం ప్రయాణం చేసామో మాకు తెలీదు, ఎంత వేగం ప్రయాణం చేసామో మాకు తెలీదు. అవతలికి వెళ్ళిన తర్వాత మహా వెలుగున్నది. ప్రపంచంలో అలాంటి వెలుగుని మేము ఎప్పుడు కూడా చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 మంది ఇచ్చినటువంటి జవాబు, 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఆ 2 ప్రశ్నలు మమ్మల్ని ఆలోచింపచేసాయి. ఒకటి, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావా? హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? ఇది మొదటి ప్రశ్న. రెండోది, నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ అదర్స్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ? ఈ 2 ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చాం. దీంతో మనకు అర్థమవుతుంది మరణం తర్వాత ఏదో ఉంటుందని, మరణం తర్వాత మనం లెక్క అప్పచెప్పాల్సి వస్తుందని, మరణం తర్వాత మన జీవితాన్ని బేరీజ్ వేస్తారని, మరణం తర్వాత మరణానికి ముందున్నటువంటి జీవితంతో సంబంధం ఉంటుంది అని. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత ఉన్నది. మరణం అవతలికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఈరోజు నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీకు కెమెరా కనబడుతుంది కదా. ఈ కెమెరా యొక్క గొప్పతనం ఏంటంటే, మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాగా ఫోటో తీయగలుగుతారు. మీ 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 ఫోన్లో కూడా కొంతమంది కెమెరాస్ ఉంటాయి కదా, చాలా ఖరీదైనటువంటి కెమెరాస్ ఉన్నటువంటి ఫోన్లు కూడా ఉంటాయి, వాళ్ళు ఫోటోలు తీయగలుగుతారు. అయితే కొన్ని కెమెరాలు ఉంటాయి, లేకపోతే కొన్ని మొబైల్స్ ఉంటాయి. అది ఎలాగో తెలుసా? నీళ్ళల్లో పడినా కూడా అవి పనిచేస్తాయి కదా. కొన్ని కెమెరాలు ఉంటాయి, అవి ఖరీదైన. అయితే ఈ 2 రకాలైన కెమెరాలు, ఒకటి బయట పనిచేసేది, ఇంకోటి నీళ్ళల్లో పనిచేసేది. అయితే మీరు ఒకవేళ డిస్కవరీ ఛానల్ కానీ, నేషనల్ జియోగ్రాఫిక్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ ఈ ఛానల్స్ ఏదైనా చూసినట్లయితే దాంట్లో 3వ రకమైన కెమెరా చూపిస్తారు. ఆ కెమెరా ఎలా పనిచేస్తుంది అంటే, ఒకేసారి నీటి కింద నీటి బయట 2 పిక్చర్స్ను కూడా తీయగలుగుతుంది. మీరు చేపల్ని తీయటం, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి జంతువుల్ని తీయటం, ఫోటోలు తీయటం చూస్తారు కదా. అవి పైకి వచ్చేప్పుడు కూడా ఇలా తీస్తే వెంటనే పైన ఫోటోలు కూడా అవి చూడగలుగుతాయి కదా. ఇవి చాలా ఖరీదైనటువంటి కెమెరాలు. ఒక్కొక్క కెమెరా 60 లక్షలు, ₹1,00,00,000 అంత ఉంటుంది అనమాట. చాలా ఖరీదైనటువంటి కెమెరాలు. అవి నీటిలోని నీటి బయట ఒకేసారి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని చూపించగలుగుతాయి అనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, చావుకు ముందున్నటువంటి జీవితం గురించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ చెప్పగలుగుతాయి. ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ చావు తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి ఊహాగానాలన్నీ చెప్పగలుగుతాయి. ఊహాగానాలు. అయితే యువతల అవతల జీవితాన్ని ఒకేసారి చూపించగలిగేది దేవుడొక్కడే. దేవుడొక్కడే. ఈరోజు అలాంటి సన్నివేశాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే చావుకి యువతల జీవితం, చావుకి అవతల జీవితం ఒకేసారి చూపించి, చావుకి యువతల ఇలా ఉంటే జీవితం, చావుకి అవతల అలా ఉంటుంది అని అద్భుతంగా వర్ణించినటువంటి సన్నివేశం మీ ముందు పెడతాను. నేను దీని గురించి ఉదాహరించడం మొదలు పెట్టంగానే, ఇది మా పాస్టర్ గారు బోల్డ్సార్లు చెప్పారు, నేను దీని మీద చాలాసార్లు ప్రసంగాలు విన్నాను అనే ఉద్దేశంతో కనుక మీరు కూర్చుంటే పొరపడతారు. ఎందుకనంటే దీన్ని నేను చూసేటువంటి కోణమే వేరుగా ఉంటుంది. దీన్ని మీకు వేరే విధంగా పరిచయం చేస్తా. అంటే నేను ఏమన్నా మర్మాలు చెప్తానా? లేదు. మీకు తెలియనటువంటి గొప్ప విషయాలు ఏమన్నా చెప్తానా? అస్సలు కానే కాదు. మామూలుగా ఆలోచిస్తాను, కానీ మన జీవితానికి దగ్గరగా తెచ్చుకోవడానికి ఆలోచిద్దాం. ఇదే నా జీవితం అన్నట్లు ఈ వాక్యాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మీకు జవాబు దొరుకుద్దని నేను నమ్ముతూ ఉన్నాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, 40 మంది రాశారు.
40 మంది రచయితల్లో ఒక రచయితకి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మిగిలిన 39 ఒక జాతి అయితే ఈయనొక్కడే ఒక జాతి. అందుకే ఈయనకి ప్రత్యేకత అని అంటారు. బైబిల్ని ప్రాథమికంగా రాసింది యూదుల కోసం, ప్రాథమికంగా రాసింది యూదులు మాత్రమే. బైబిల్ రాసినటువంటి మొదటి వ్యక్తి నుంచి చివరి దాకా ప్రతి వ్యక్తి కూడా యూదుడే, ఒకే ఒక వ్యక్తి తప్పించి ఆయన యూదుడు కాదు. అయినప్పటికీ ఆయన రాసినటువంటి 2 పుస్తకాల్ని బైబిల్లో పెట్టారు. ఆయన పోనీ రచయిత కానే కాదు, రచించటం అంటే ఏంటో ఆయనకి తెలియదు. అయినప్పటికి కూడా ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు పెట్టారు. ఆయన ఒకవేళ యాజకుడా కాదు, అయినప్పటికీ ఆయన రాసిన 2 పుస్తకాలు పెట్టారు. ఆయన ప్రవక్త అసలు కాదు, ఆయన పాస్టర్ గారా అసలు కాదు. ఆయన ఒక సంఘాన్ని నడిపించాడా? లేదు. సంఘాన్ని నడిపించాడు, ప్రవక్త కాదు, పాస్టర్ గారు కాదు, యూదుడు కాదు, రచయిత కాదు. అయినప్పటికీ కూడా ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు బైబిల్లో పెట్టారు. ఎందుకు అనంటే ఆయనకున్నటువంటి జిజ్ఞాస అలాంటిది, ఆయనకున్నటువంటి కోరిక అలాంటిది. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలని, చరిత్రను చరిత్రలాగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాసినటువంటి 2 పుస్తకాలు. ఈ 2 పుస్తకాలు ఒకే అంశము, కానీ 2 భాగాలు లాంటిది. పార్ట్ 1, పార్ట్ 2 అని మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు మామూలుగా చెప్తాను నేను. కాబట్టి చర్చిలో ఇలాంటి ఉదాహరణలు తీశారేంటి అని అంటే కనుక నేనేమి చేయలేను. ఆర్య 1, ఆర్య 2 లాగా, బాహుబలి 1, బాహుబలి 2 లాగా ఒకే అంశము 2 పార్ట్స్ లాగా కనబడుతుంది. మీకు అర్థం అవడానికి, మీరు నవ్వారంటే అర్థమైందని కదా. అర్థం అవడానికి నేను ఉపయోగించేటువంటి ఉదాహరణలు అలాగే ఉంటాయి. అర్థమైందా? భక్తి పవిత్రత అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఉంటుంది, కానీ ఏం ఉపయోగిస్తున్నాం అనే దాని మీద అస్సలు రాదు. పవిత్రత పదాలకు లేవు, జీవితానికి ఉంటుంది. పవిత్రత ఉద్దేశానికి ఉంటుంది, అంతేగాని వస్తువుకి ఉండదు. సినిమా చెడ్డగా వాడచ్చు, మంచిగా వాడచ్చు. ఈయన తీస్తుంది సినిమా కదా, సినిమాయే. నేను కనుక టీవీలో కనబడితే అలా చూసి వినరా మీరు? వింటారు. అర్థమైందా? అదే కెమెరా ఉపయోగించి సినిమా కూడా తీయచ్చు. అర్థమైందా? అదే కెమెరా ఉపయోగించి ఒక డిస్కో డ్యాన్స్ కూడా చూపించవచ్చు కాదా. దాన్ని సినిమా అంటారు, దీన్ని సినిమా అంటారు. ప్రాబ్లం సినిమాతో లేదు, ఎందుకు తీశారు, ఎందుకు చూస్తున్నారు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి అది పవిత్రతనిస్తుంది, కానీ పదాలు ఎప్పుడు కూడా పవిత్రతను ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సరే, ఈ వ్యక్తి ఎవరో కాదు, లూకా. లూకా అనేటువంటి ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క శిష్యుడు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్ గారు, ఆయన వైద్య నిపుణులు. ఎవరికైనా జబ్బు చేస్తే కనుక ఆయన చూసుకునేవాడు. పౌలు భక్తుడి యొక్క టీంలో ఆయన మెంబర్గా ఉంటున్నాడు. ఆయన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి సువార్త, ఆయన పేరును వచ్చింది, లూకా సువార్త అంటారు. రెండోది అపోస్తల కార్యములు. సువార్తలో యేసు ప్రభు ఎవరో పరిచయం చేశాడు. ఆయన రాసినటువంటి అపోస్తల కార్యములు అనే గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఎవరో పరిచయం చేశాడు. సువార్త రావటం బట్టి మనకి రక్షణ మార్గం వచ్చింది. పరిశుద్ధాత్ముడు రావటం బట్టి సంఘ వ్యవస్థత అనేది వచ్చింది. యేసుప్రభు యొక్క బాప్తీసంతో సువార్త కార్యక్రమం ఆరంభమైతే పెంతుకోస్తు దినములో ఉన్నటువంటి జరిగినటువంటి కార్యముతో సంఘ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ఇది ఈ 2 పుస్తకాల యొక్క చిన్న మాటలు చెప్పాలంటే. మొదటి పుస్తకానికి 24 అధ్యాయాలు, రెండో పుస్తకానికి 28 అధ్యాయాలు. అయితే సువార్తలన్నట్లో లూకా రాసినటువంటి సువార్త ప్రత్యేకంగా ఉంటుంది. ఏ అంటేనేమో యేసు ప్రభు వారిని బడుగు వర్గాల దేవుడిగా పరిచయం చేశాడు. యేసు ప్రభు వారిని యూదేతర అంటే యూదులు కాని వాళ్ళకి ఆయన కూడా రక్షకుడే అని చూపించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఉదాహరణకి గొల్లల సాక్ష్యాన్ని ఎవరు వాడరు. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఎవరికి చెప్పారని రాశారో తెలుసా? లూకా సువార్తలో గొల్లలకే. వాళ్ళనే సాక్షులుగా వాడినట్లు మనం చూస్తాం. వాళ్లే పాడుకుంటూ వెళ్ళి యేసు ప్రభు రక్షకుడిగా పుట్టాడని చెప్తున్నట్లు మనం చూస్తాం. గొల్ల వాళ్ళని యూదులు కోర్టులోకి తీసుకురారు. గొల్ల వాళ్ళ యొక్క మాటలకి విలువను ఇవ్వరు. అయినప్పుడు కూడా లూకా ఆ విధంగా రాయడానికి ప్రయత్నం చేశాడు. లూకా సువార్తలో అలాంటి సన్నివేశాలు చాలా కనబడతా ఉంటాయి. లూకా సువార్త 15వ అధ్యాయంలో, అప్పుడే మీరు తలంచొద్దు, నేను కథ చెప్తాను వినండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన వాటికి విలువనివ్వటం అంటే ఏంటో చెప్పాడు. తప్పిపోయిన వాటికి విలువనివ్వటం ఏంటో మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. 3 విషయాల గురించి రాశారు. తప్పిపోయింది దొరకటం అనేది. 100 గొర్రెలు ఉన్నాయి, అందుట్లో ఒక గొర్రె తప్పింది. అయితే
తప్పిపోయినటువంటి గొర్రె కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళాడు గొర్రెల కాపరి. ఇది మొదటి సాదృశ్యం. అంటే 100 రూపాయలు ఉంటే రూపాయి పోయిందనమాట. అది మొదటి కథ. 100 రూపాయల్లో పోయింది రూపాయే. అయితే ఆ రూపాయి కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళాడు. రెండో కథ ఏంటి తెలుసా? 10 నాణాలు. 10 నాణాల్లో ఒక నాణ్యం పోయింది. అంటే ఏంటి తెలుసా? 100 రూపాయల్లో 10 రూపాయలు పోయాయని అర్థం. ఆ 10 రూపాయల కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. ఇది రెండో ఉపమానం. మూడో ఉపమానం ఏంటి తెలుసా? 2 కొడుకులు, అందుట్లో ఒకటి తప్పిపోయాడు. అంటే 100 రూపాయల్లో 50 రూపాయలు పోయినాయి. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాడు. చూడండి, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే దొరికింది. 10 నాణాల్లో ఒకటి తప్పిపోతే దొరికింది. 2 కుమారుల్లో ఒకటి తప్పిపోతే దొరికాడు. కానీ ఈ స్టోరీలో విచిత్రమైనటువంటి కంక్లూజన్ ఏంటి తెలుసా? విచిత్రమైనటువంటి అంతం ఏంటి తెలుసా? తప్పిపోయినోడు దొరికాడు, లోనున్నవాడు తప్పిపోయాడు. అది లూకా రాసిన 15వ అధ్యాయం. మానవ యొక్క విలువల గురించి రాసుకుంటూ వచ్చాడు 15వ అధ్యాయంలో. లూకా సువార్త 16వ అధ్యాయంలో మానవుడికి ఉన్నటువంటి వనరులు అంటే మనకి ఆస్తి ఉండొచ్చు, లేకపోతే మనకి పలుకుబడి ఉండొచ్చు, లేకపోతే మనకి ఉన్నతమైనటువంటి హోదా ఉండొచ్చు. ఆ హోదాన్ని దుర్వినియోగం చేసుకోవటం అంటే ఏంటో దాన్ని 16వ అధ్యాయంలో రాయటం మొదలుపెట్టాడు. ఆ 16వ అధ్యాయంలో లూకా భక్తుడు ఒక ఉపమానం చెప్తాడు. దాన్ని ఉపమానం అనాలా లేదా అన్న దాంట్లో పెద్ద ప్రశ్నగా మిగిలిపోద్ది. ఉపమానం అంటే ఏంటి తెలుసా? కథ. మనం భారతదేశంలో తెలుగులో కథ మొదలు పెట్టాలంటే ఎలా మొదలు పెడతాం? అనగనగా ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు అని అంటారు. అవునా కదా? అనగనగా ఒక ఊర్లో ఒక ఆయన అని ఎందుకన్నారు తెలుసా? ఊరి పేరు మనకు తెలీదు, ఆయన ఎవరో మనకు తెలియదు. అది ఉపమానం చెప్పేటువంటి పద్ధతి. ఉపమానం చెప్పేటప్పుడు ఆ ఊరు ఎక్కడో మనకు తెలీదు, ఆయన ఎక్కడో మనకు తెలీదు, కానీ మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఉపమానంలో పేర్లు ఉండవు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపమానంలో పేర్లు ఉన్నాయి. అందుకనే ఆలోచిస్తారు, ఇది నిజంగా జరిగిందా ఉపమానం అని. ఏదైతే ఏమైంది, యేసు ప్రభు నోట్లోంచి వచ్చింది. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అర్థమైందా? ఆ సన్నివేశంలో కెమెరాలో ఒకేసారి కింద పైన చూపిస్తారు అని అన్నాను చూసారా? కింద అంటే నీటిలో, పైన అంటే నీటి బయట. అదేవిధంగా చావుకు ముందు, చావుకు తర్వాత 2 సన్నివేశాలు ఒకేసారి చూపించారు ఈ ఉపమానంలో. ఈ ఉపమానాన్ని మనం చూడబోతున్నాం, దాన్ని దర్శించబోతున్నాం. అయితే చావుకు ముందున్న జీవితం, చావుకు తర్వాత ఉన్నటువంటి జీవితం, ధనవంతుడు లాజరు ఆ ఉపమానంలో లేకపోతే ఆ సన్నివేశంలో మనకు అందించాడు. దాన్ని చూడకముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. ప్రపంచంలో అతి ఎక్కువ మందికి ఇప్పటి వరకు జీవించిన వాళ్ళలో సువార్తను అందించినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహాం అని అంటారు. బిల్లీ గ్రహాం చాలా మందికి, దగ్గర 26 కోట్ల మందికి ఆయన సువార్తను అందించాడు. 26 కోట్ల మందికి. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 4.5 కోట్లు, అంతే కదా? 26 కోట్లు అంటే ఆలోచించండి, 6 ఆంధ్రప్రదేశ్లు ఎంత అవుతాయో అంతమందికి సువార్తను అందించాడు బిల్లీ గ్రహాం గారు. అంతమందికి ఇంకెవ్వరు కూడా సువార్తను అందించలేదు. ఆయనకి ఇప్పుడు 97 సంవత్సరాలు. గత 6 సంవత్సరాలుగా ఆయన పడక మీద ఉన్నాడు. పార్కిన్సన్స్ అనే డిసీజ్ వచ్చింది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పక్షవాతం ఒక పక్కన వస్తుంది, ఈయనకు మొత్తం అంతా వచ్చింది. కాబట్టి ఆయన ఎప్పుడు బెడ్ మీద ఉంటాడు. 5 సంవత్సరాల క్రితం 92వ ఏట ఆయన ఇంకా లెగవలేడు అని అనుకున్నప్పుడు ఆయన ఏ పట్టణానికి చెందినవాడు, ఆ పట్టణం పేరు షార్లెట్, ఆ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు, మా పట్టణానికి చెందిన వ్యక్తి ప్రపంచానికి సువార్తను అందించాడు అని ఆయన్ని గౌరవించాలని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. బిల్లీ గ్రహాం గారు ఆయన పేరు. ఆయన యొక్క మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి అతి ఖరీదైనటువంటి సూట్ ఆయనకి ఇచ్చారు. ఖరీదైనటువంటి సూట్. ఆ రోజు 92వ జన్మదినాన్న ఆయన్ని ఆ విధంగా గౌరవించడానికి ఆయన స్టేజ్ మీదకి తీసుకొస్తే చక్రాల బండి మీద కూర్చొని చెయ్యి వణుక్కుంటూ ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. హాస్యాస్పదంగా చెప్పాడు, కానీ అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నాకులాగే ఒక ఆయన కొన్ని సంవత్సరాల క్రితం సూట్ వేసుకొని ట్రైన్లో ఎక్కాడు. అర్థమైందా? ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొద్దిసేపు ఉన్నాక టికెట్ కలెక్టర్ వచ్చాడు. మీ టికెట్ ఏది అని అడిగాడు. ఈయన పాపం కోట్ జోబులన్నీ ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. టికెట్ ఎక్కుందో ఆయన టికెట్ కలెక్టర్ ఈయన చూసి, సార్ మీరా? నాకు తెలిసే సార్ మీరెవరో, టికెట్ కొనుండి ఉంటారులే, పర్లేదులే అని వెళ్ళిపోయాడు ముందుకి.
ఆ భోగి అంతా కూడా టికెట్లు చెక్ చేసి ఓ పావు గంట తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈయన తన కోట్ ఇప్పి అక్కడ తగిలిచ్చేసి సూట్ కేసు తెరిచి తన బట్టలన్నీ కింద పడేసి ఎతుకుతూ ఉన్నాడు. ఏంటి సార్ ఎతుకుతున్నారంటే, టికెట్ కోసమయ్యా అన్నాడు. సార్ మీరు టికెట్ కొన్నారని నాకు తెలుసు సార్, మీరు కంగారు పడద్దు, ఏ స్టేషన్లో దిగాలో చెప్పండి, నేను బయటికి తీసుకెళ్ళి దింపొస్తాను, మీరు నాకు బాగా తెలుసు, మీరు అలాంటి పని చేయరు నాకు తెలుసు అని అంటే, నాకు టికెట్ కావాలయ్యా. ఎందుకు సార్? టికెట్ ఉంటే కానీ మీకు డబ్బులు రీఎంబర్స్ చేయడం, అది కూడా కాదయ్యా, నాకు టికెట్ కావాలి. ఎందుకు సార్ అని అంటే, ఆ టికెట్లో ఉంది నేను ఏ స్టేషన్లో దిగాలో, టికెట్ లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు అన్నాడంట. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శాస్త్రవేత్త. ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం, నేను ఏ స్టేషన్లో దిగాలో నాకు తెలియదు, నాకు టికెట్ కావాలి అని అడిగాడు. బిల్లీ గ్రాహం గారు ఆ సన్నివేశం చెప్తూ ఏమన్నాడు తెలుసా, ఈరోజు నా మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి నాకు ఈ కోటు కొనిచ్చారు, ఈ కోటు నేను ఇప్పుడు ఇప్పేస్తాను, ఈ కోటు మళ్ళీ నేను ఒకసారి వేసుకుంటాను, ఎప్పుడో తెలుసా, నేను చచ్చిపోయినప్పుడు ఈ సూట్ వేయమని నా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతురులతో చెప్పాను. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నాకు ఒక తేడా ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. ఈ లోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. నేను శాస్త్రవేత్తను కాదు, నేను దేవుని బిడ్డను, నాకు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను, నాకు గమ్యం తెలుసు, ఆయనకి గమ్యం తెలియదు. ఆయన ఈ లోకరీత్యా శాస్త్రవేత్త, ఈ లోకరీత్యా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడు. నేను కాకపోవచ్చు, నాకు ఈ లోకరీత్యా శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఆ మాట చెప్పి ఈ ప్రశ్న అడిగాడు, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? చావు అనేది ఖచ్చితం కాబట్టి, చావు అనేది నీకు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ విధంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ యేసు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? దేవునితో పాటు నువ్వు ఎత్తబడే వాళ్ళలో ఉంటావా, విడవబడే వాళ్ళలో ఉంటావా? ఎక్కడుంటావు? ఆ రోజు నువ్వు సెటిల్ చేసుకోవడానికి టైం ఉంటుందా? ఆ రోజు నేను సర్దుకుపోతాను అంటానికి కుదురుద్దా? ప్రభా ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వా అని అడగడానికి అవుద్దా? అవ్వదు కదా. సిద్ధపాటు అనేది ఉన్నదా? మీరు ఈరోజు మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు, నెత్తికి ఆడవాళ్ళ స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు, ఒకవేళ చీర కప్పుకోలేను అనుకుంటే మీరు చాలా సిద్ధపడి వచ్చారు, చాలా మంచిది. అయితే 1 గంట ఆ వాక్యం వినటానికి ఇంత సిద్ధపడితే నిత్యము ఉండేటువంటి పరలోకం గురించి నీకెంత సిద్ధపాటు ఉండాలి? అది ఉన్నదా నీకు? ఒకవేళ లేకపోతే గనక మనం ఎంత బుద్ధిహీనమో ఆలోచించండి. మనకి అతి ప్రాముఖ్యమైనది అది కదా, దాని గురించి ఏంటి పరిస్థితి? ఈరోజు ఈ యొక్క కథను చదువుతూ దాంట్లోంచి మనం పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కథ ఏంటనంటే, ఒకే ఊర్లో 2 ఉన్నారు. ఒక ఆయనేమో చాలా డబ్బున్నవాడు, ఇంకో వాడేమో అడుక్కునేవాడు. డబ్బున్నవాడికి పేరు ఇక్కడ రాయలేదు లూకా రాసినటువంటి సువార్తలో, కానీ యూదులు రాసినటువంటి కథల పుస్తకాల్లో అతనికి కూడా పేరు పెట్టారు. అతని పేరు నాకు తెలుసు అని కాళ్ళ ఎగరేసుకోవడానికి చెప్పట్లేదు, అంతే ఆ కథ అక్కడ కూడా ఉంది, చందమామ కథలు అంటారే అలాంటి దాంట్లో కూడా ఉంది అని చెప్పడానికి నేను మాట చెప్తా ఉన్నాను అంతే. అందుట్లో ధనవంతుడి పేరు దివస్ అని ఉంటుంది. దివస్ అంటే అర్థం ధనవంతుడు అని, లాజరు అని అంటే అర్థం దరిద్రుడు అని. కాబట్టి అందుట్లో ఉన్నటువంటి పేదవాడి పేరు అయితే లాజర్, అయితే గొప్పవాడి పేరు దివస్. వాళ్ళిద్దరూ కూడా ఒకే చోట జీవిస్తూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే, ఈ కథ దేవుడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా? యేసుప్రభు వారు యూదులకు చెప్తున్నారు. యూదులకి పితామహుడు ఎవరు తెలుసా? మనకి గాంధీ తాత పితామహుడు లాగా యూదులందరికీ పితామహుడు అబ్రహాం. అబ్రహాం దగ్గర ఒక పనోడు ఉండేవాడు, అతని పేరు ఎలియాజర్ని ఒకసారి బ్రతిమలాడతాడు, అయ్యా నా కొడుకు కోసం మా జాతిలో ఎవరైనా ఒక మంచి అమ్మాయి దొరుకుద్దేమో తీసుకురావా అని ఎంతో నమ్మి పంపించాడు. అతని పేరు ఎలియాజర్ అనే పేరులోంచి వచ్చిందే లాజర్ అనే పేరు. కాబట్టి ఎలియాజర్ అన్న లాజర్ అన్న ఒకటే. వీళ్ళు అబ్రహాముని పితామహుడు అనేవాడు. ఆ అబ్రహాము ఎవరినైతే నమ్ముకున్నాడో వాడి పేరు కలిగిన వాడు ఈ సన్నివేశంలో దరిద్రుడు. అది పరిస్థితి, అర్థమైందా? అయితే ధనవంతుడు ఒకడున్నాడు, ఇద్దరు కూడా చచ్చిపోతే లాజర్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రహాము యొక్క రొమ్ము దగ్గరికి వెళ్ళాడు, అబ్రహాముకి దగ్గరలో ఉండడానికి వెళ్ళాడు. కాబట్టి యూదులకి ఆ కథ వింటూ ఉంటే
వాళ్ళ గురించే అని అర్థమైపోతుంది. యూదులకి ఖచ్చితంగా యేసుప్రభు వారు ఎవరికైనా గాయం తగిలితే గాయాన్ని కెలికితే ఎలా ఉంటుందో అలా కెలికినట్లు ఉన్నదన్నమాట. ఈరోజు నేను వాక్యం చెప్పేటప్పుడు నా తపన, నా కోరిక కూడా అదే. ఏంటి తెలుసా? మిమ్మల్ని గోకెళ్ళిపోవాలని కాదు నా ఉద్దేశం, మిమ్మల్ని భయంకరంగా కెలకాలన్నది నా ఉద్దేశం. మీ గుండెల్లో ఏలు పెట్టి ఒకసారి గుచ్చి బయటికి రావాలని ఆశపడుతున్నాను. మీరు ఏడిస్తే నా పని పూర్తయినట్లు అనమాట. ఒకవేళ ప్రసంగం అయిన తర్వాత మీలో కొంతమంది కోపం వచ్చి నన్ను కొట్టాలనిపిస్తే నా ప్రసంగం మీలో పనిచేసింది అని అర్థం. సింగిల్గా కనబడితే వీడిని పీక పిసికి చంపేయాలి అనేటువంటి ఉక్రోషం మీలో ఎవరికైనా పనిచేస్తే బావ్ నా ప్రసంగం పనిచేసింది అని అర్థం. మీలో ఎవరన్నా వచ్చి ప్రసంగం బాగుంది అని అంటే నాకు చెడ్డ చిరాకు వస్తుంది అంటే ఎక్కలేదని అర్థం. మీ దగ్గర మెప్పు పొందడానికి రాలేదు ఈ ప్రసంగం చెప్పడానికి, మీతో తిట్టించుకోవడానికి వచ్చాను. మీరు ఏడవాలని వచ్చాను, మీ గుండెల్ని కెలికి వెళ్దామని వచ్చాను, మీ హృదయాన్ని ఒక్కసారి పిసకాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? అప్పుడే మీరు ఆత్మీయంగా బతుకున్నారో లేదో తెలుసుద్ది. కొంతమంది చచ్చిపోయారు ఆత్మీయంగా, కొంతమందికి బండతనం వచ్చేసింది, కొవ్వు పట్టేసింది. కాబట్టి వాళ్ళని ఎంత గుచ్చినా ఏమవదు. తెలుగు భాషలో చెప్పాలంటే దున్నపోతి మీద వర్షం పెడితే ఏంటో మనలో కొంతమంది ప్రసంగాలు వింటే అంతే, దులిపేసుకొని వెళ్ళిపోతారు. ఈరోజు నువ్వు దులిపి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అయితే నువ్వు నన్ను దులపాలి, లేదా నీ జీవితాన్ని దులుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, ఈ రెండిట్లో. కాబట్టి ఈ వాక్యాన్ని ఆ దృక్పథంతో చూడాలి అని అనుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే లూకా సువార్త 16వ అధ్యాయం తెరవండి. 16వ అధ్యాయంలోంచి మనం ఎక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ వాక్య భాగాన్నే మనం చూస్తాం. కాబట్టి మీ దగ్గర బైబిల్స్ ఉంటే కనుక ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి నేను చదువుతాను. 19 నుంచి 21 దాకా చదువుతాను. కెమెరాలో ఇది ఒక భాగం అనమాట. కెమెరాలో ఒక భాగం. కెమెరాలో 3 భాగాలు దీంట్లో కనబడతాయి. మొదటి భాగాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 19 నుంచి 21 దాకా ఈ లోకంలో జరిగేటువంటి సన్నివేశాలు చెప్తున్నాడు. ఒకసారి ముందు చదివి వినిపించేస్తా, దాంట్లోంచి మనం తెలుసుకోగలిగేవేంటో చూస్తానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను వేసు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఇది మనకున్నట్టు విషయం. మీరు దీంట్లో ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 3 వచనాలు నేను చదివినిపించాను. అందుట్లో ఒక వచనం ధనవంతుడి గురించి అయితే 2 వచనాలు దరిద్రుడి గురించి. అవునా కదా? ప్రతి దాన్ని కూడా మనం గమనిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఈ స్టోరీలో భూమి మీద హీరో ఎవరో తెలుసా? ధనవంతుడు. అవునా కదా? ఈ స్టోరీలో ఈ భూమి మీద ఎవడి గురించి మాట్లాడుకుంటాడు? ఎవడైనా ధనవంతుడి గురించి మాట్లాడతాడు. ఎవడైనా అడుక్కునేవాడి గురించి మాట్లాడతాడా? అస్సలు మాట్లాడరు. ఈ స్టోరీలో అక్కడ హీరోయిజం స్టార్ట్ అవుద్ది. ఈ లోకంలో హీరో అనిపించుకున్నవాడు ధనవంతుడు, ఈ లోకంలో గొప్పవాడు అనిపించుకున్నవాడు ధనవంతుడు. అయితే ధనం అనేది దేవుడికి విరుద్ధమైందా? మొట్టమొదట ఆ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ధనం దేవునికి విరుద్ధం అస్సలు కానే కాదు. అబ్రహాము చాలా ధనవంతుడు. భారతదేశంలో అతి ధనవంతుడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ యొక్క ఇంటిని చూసుకోవడానికి 600 మంది పనోళ్ళు కావాలి. 600 మంది పనోళ్ళు. 27 అంతస్తులు కలిగినటువంటి ఇంటిలో ఆయన ఉంటాడు. నెలసరి ఆయన కరెంటు బిల్లు 1,80,000 అవుతుంది మామూలుగా సగటున. అంత ఖరీదైనటువంటి ఇంట్లో బతికేటువంటి ముఖేష్ అంబానీ భారతదేశంలో అతి ధనవంతుడు. ముఖేష్ అంబానీ యొక్క ఆస్తిని చూసుకోవడానికి 600 మంది పనోళ్ళు కావాలంటే అబ్రహాం యొక్క ఆస్తిని చూడటానికి 3,000 మంది పనోళ్ళు కావాలి. అంటే 5గురు ముఖేష్ అంబానీలు కలిస్తే ఒక అబ్రహాం అనమాట. అంత ధనవంతుడు అబ్రహాము. అబ్రహాము నడుచుకుంటూ వస్తే రాజులు సైతం లేచి సలాం కొట్టేవాడు. రాజులు సైతం ఆయన కాళ్ళ మీద పడేవాడు. రాజులు సైతం ఆయనకు భయపడేవాడు. అంత ధనవంతుడు అబ్రహాం. చచ్చిపోయేదాకా ధనవంతుడిగా ఉన్నాడు అబ్రహాం. ఒకవేళ కనుక సొలొమోను గురించి ఆలోచిస్తే సొలొమోను అంత ధనం ఎవరికి ఇప్పుడు దాకా ఆయన పొందలేదు. సొలొమోను ఎంత ధనవంతుడు అంటే ఈ గోడకి సున్నం పోస్తారు, కానీ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినప్పుడు సున్నం పూయలేదు, బంగారాన్ని పొదిగేశాడు గోడకి. బంగారాన్ని మొత్తం గోడ మొత్తం బంగారాన్ని పొదిగాడు. అలెగ్జాండర్ అనేటువంటి రాజు నెబుకద్నెజర్కి 400 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాల తర్వాత వచ్చాడు.
సొలొమోను కట్టించినటువంటి మందిరం యొక్క బంగారాన్ని ఎత్తుకెళ్దామని ప్రతి ఇటుక రాయిని తీసి దాన్ని గోకమన్నాడు. ఎందుకంటే ప్రతి ఇటుకకి, ప్రతి రాయికి ఉన్నటువంటి బంగారం కొన్ని కేజీలు ఉంటుంది. అంత బంగారాన్ని పొదిగాడు ఆయన. అంత ధనవంతుడు సొలొమోను. యోబు చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. దేవుడు యోబుని దర్శించినప్పుడు ఇదివరకు తనకున్నటువంటి ఆస్తికి ఆయన ఎన్నో రెట్లు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు కొంతమందిని ధనంతో ఆశీర్వదిస్తాడు. ధనం దేవునికి వ్యతిరేకం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ధనవంతులు ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ధనం దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆస్తి. ధనం దేవుడు మీకు